చూస్తున్నారు కదా ఎండలు ఎట్లా మండిపోతా ఉన్నాయో. ఒక దిక్కు పబ్లికే కాదు మొత్తం మీద పోలీసులు కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ ఎండలలో ఎట్లా డ్యూటీ చేస్తున్నారు ఏం సంగతి ఓసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎస్ఐ వెంకటయ్య సార్ ఉన్నారు. మరి ఎట్లా సార్ ఎట్లా చేస్తున్నారు డ్యూటీ ఎండల కష్టపడి? ఈ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి డ్యూటీ కంపల్సరీ చేయవలసిందే. వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, డబ్బులు దాటుకోవద్దు. కూడా ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ ఒకటి బట్టి ఎండలు అయినా సరే కంపల్సరీ డ్యూటీ మేము చేసుకోవాల్సిందే అంతే. ఈ ఎండలల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటురా సార్? ఎట్లా జాగ్రత్తలు చెక్ చేస్తాం, షేప్లో ఆడతాం అంతే. వెహికల్ చెక్ చేస్తాం, గంటకు చేయాలి, చేసుకుంటాం, షేప్ రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ చేస్తాం. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా? ఇప్పుడు మరి ఎండలు కొడుతూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మజ్జిగ ప్యాకెట్లు కానీ ఏసీ హెల్మెట్లు కానీ అట్లా మీకోసం ప్రత్యేకంగా ఏమన్నా ఏర్పాటు చేసిందా సార్? ఇక్కడ ఏం లేవు, అంటే ఈ మెయిన్ రోడ్ కదా, ప్రత్యేకంగా ఏముంటాయి, రోడ్ మీద టెంట్ కూడా ఏనికి ఉండదు కదా, అందుకని ఏం చేయలేదు. కానీ చేస్తున్నాం, మా జాగ్రత్త మేము ఉంటాం డ్యూటీలు. ఎట్లా అనిపిస్తుంది ఇంత ఎండ కొడితే పానం అంతా? ఇక మరి మామూలు ముచ్చటే కాదు, ఇక బండి మీద పోయేటోళ్ళన్నా జరసేపు నీడ కాపుకుంటారు, కానీ మీరు ఎండలనే డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది మరి ఎండకు పాపం పానం? కంపల్సరీ చేయవలసి, వాళ్ళు వేరు మాది వేరు, మా డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ కంపల్సరీ మేము చేయాలి, ఉండడానికి లేదు కదా. అట్లా ఇక మామూలు డ్యూటీ చేయాలి అంతే. ఎలక్షన్ కమిషనర్ ఆర్డర్లో మీరు మీ డ్యూటీలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్ మీద చాలా బండ్లు పోతాయి, మీకు ఎప్పుడు ఏ టైంలో వెహికల్స్ రష్ అనిపిస్తుంది సార్? ఏ టైంలో ట్రాఫిక్ ఎదుర్కొంటారు? ఇప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగిపోతాయి, సిగ్నల్ పడంగానే వచ్చేస్తాయి కదా, ఆ టైంలో ఆపుకోవాలి మేము, ఆపుకొని చెక్ చేయాలి. ఇక ముఖ్యంగా ఇప్పుడు మీకు ఏం డ్యూటీ ఉంది సార్ ఇప్పుడు ఎలక్షన్స్ పూట? ఎలక్షన్ కోడ్ అంటే డబ్బులు ఏమైనా కొడితే పట్టుకోనికండి. ఎలక్షన్ కోడ్లో ఎలక్షన్ టైంలో డబ్బులు కొనవద్దని చెప్పి వాళ్ళకు చెప్పాలి, పట్టుకుంటాం మనం ఉంటే. ముఖ్యంగా చాలా మందికి ఏం తెలియదు ఎలక్షన్స్ పూట అంటే, ఇక బంగారం వేసుకొని పెళ్లిళ్ళ పూట అట్లా ఇష్టం వచ్చినట్టు వస్తుంటారు. ఇక మరి ఏం తెలియని అమాయకమైనటువంటి ప్రజలకు మీరు ఎన్నికల కోడ్ ప్రకారం ఏం చెప్తారు సార్? గోల్డ్ గురించి ఏం చెప్పలేదు, డబ్బులు ఉంటేనే 50,000 ఎక్కువ పెట్టుకోవద్దని చెప్పేస్తాం వాళ్ళకు. తెలిసిపోయింది పబ్లిక్ ఆల్రెడీ, డబ్బులు ఏం దారు తెస్తలేరు ఈ రూట్లో అయితే. మేము చెక్ చేస్తాం. ఇక చూసిరు కదా మొత్తం మీద కథ ఇట్లున్నది. ఎండలల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎలక్షన్స్ పూట ఇష్టం వచ్చినట్టు పైసలు పెట్టుకొని అయితే బయటికి రాకుండా సుమి అని చెప్పి సార్ అయితే చెప్తా ఉన్నాడు. ఇంకో కొంతమంది సార్లను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చాలా మంది ట్రాఫిక్ పోలీసు సారోళ్ళు అయితే ఉన్నారు. ఉన్నాం కదా ఎండలు అయితే ఇక మండిపోతూ ఉన్నాయి, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి ఇబ్బంది పరిస్థితులలో మరి ట్రాఫిక్ పోలీసులు ఎంతగానో తిప్పలు పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరి ఎట్లున్నది ఏం సంగతి ఓసారి సార్ని అయితే అడిగి ప్రయత్నం చేద్దాము. మొత్తం మీద అయితే మరి సార్ ఎట్లా కొడుతున్నాయి సార్ ఎండలు, ఎట్లా తిప్పలు పడుతున్నారు ఎండలలో? ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు మేమైతే ఎండల కంపల్సరీ నిలవాల్సి వస్తుంది, వాన అయినా ఎండ అయినా మేము ట్రాఫిక్లో కంపల్సరీ నిలబడాల్సి వస్తుంది. కానీ అందరూ చాలా హీట్ చాలా ఎక్కువగా ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ముందే ఎలక్షన్స్ నడుస్తున్నాయి సార్, ఇప్పుడు విఐపీస్ వస్తారు అట్లా ఇట్లా, ఎప్పుడన్నా మీకు ట్రాఫిక్ ఎక్కువ అనిపించిందా సార్ ఇప్పుడు ఈ టైంలో? కొద్దిగా వివిఐపీ మూమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దానివల్ల వివిఐపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ అయితే అంతరాయం ఏం లేదు, కానీ వాళ్ళకు కొద్దిగా క్లియరెన్స్ ఇస్తాం అన్నట్టు, వివిఐపీ వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తామండి అట్లా. ఈ ఎండలకు మీరు ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా సార్? మరి ఎట్లా? మా సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ కొద్దిగా జాగ్రత్త పాటించండి అని చెప్తున్నారు. మళ్ళా బటర్ మిల్క్ అటువంటి కొన్ని పానీయాలు కూడా మాకు ఇస్తున్నారు, కొద్దిగా మేము జాగ్రత్తనే ఉంటున్నాం. బట్ హెవీ హీట్ కూడా చాలా ఉంది, గాలులు కూడా వస్తున్నాయి, చాలామందికి సఫర్ కూడా అవుతున్నారు, కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాం అట్లా. గతంలో ఏసీ హెల్మెట్స్ అని చెప్పి మొత్తం మీద అయితే ట్రాఫిక్ పోలీసులు సార్కి ఇచ్చిర్రు, ఇప్పుడు మరి ఏసీ హెల్మెట్స్ వచ్చినాయా? ఎట్లుంది సార్ పరిస్థితి? లేదు, ఏసీ హెల్మెట్ ఎవరికి రాలేదండి, ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఇదే నార్మల్ హెల్మెటే యూజ్ చేస్తున్నాము అట్లా. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఎంత ఎండ కొడుతూ ఉన్నది, ఎక్కడ చూసినా 40 డిగ్రీలకు పైగానే ఉన్నది, మీరు ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నారు, ప్రజలకు మీరు ఏమి విజ్ఞప్తి చేస్తారు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు కూడా చాలా విపరీతమైన ఎండ ఉన్నది, కావున అందరికీ
ప్రజలకు మేము చెప్పదలింది ఏమనగా మీరు ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే ఉండండి. చిన్నపిల్లలు, మధ్యవయస్తులు కూడా, పెద్దవాళ్ళు కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నది. కావున అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నాను. మీకు ఈ ఎండలలో ఎన్ని అవర్స్ ఉంటుంది సార్ డ్యూటీ? చాలా మందికి తెలియదు. మాది ఇప్పుడు మార్నింగ్ 7:30కి వస్తామండి, మేము 2-2:30 వరకు ఉంటామండి. మళ్ళీ అట్లా రొటేషన్ వైజ్ ఉంటుందండి. మాది 8 అవర్స్ ఉంటుంది మా డ్యూటీ. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులలో కూడా చాలా మందికి ఇక జ్వరాలు ఉంటాయి, అట్లుంటాయి. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. అట్లా ఏమన్నా చూసి డ్యూటీస్ వాళ్ళకి తగ్గట్టుగా వేసే ప్రయత్నం ఏమైనా చేస్తురా ఇప్పుడు ఎండాకాలంలో? ఇప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు ఎండాకాలం అట్లా చూసి చేస్తారు కానీ, బట్ ప్రజెంట్ చాలామంది ఎలక్షన్ బందోబస్తులకు అక్కడ ఇక్కడ పోవడం వల్ల కొద్దిగా మెయిన్ షార్టేజ్ ఉంటుంది కదా, దానివల్ల కొద్దిగా చూసుకొని చేసుకుంటున్నాం. అట్లా ఇక రాష్ట్రం అంతా ఒక తీరుగుంటే మీరు ముఖ్యంగా సచివాలయం దగ్గర డ్యూటీ చేస్తున్నారు. పరిస్థితి ఇక్కడ ఎట్లున్నది? అక్కడ కంటే ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా తేడా ఉన్నదా సార్? సచివాలయం దగ్గర అంటే ఇప్పుడు వివిఐపి మూమెంట్స్ ఉంటాయండి, మినిస్టర్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ చాలా స్టేట్ నుంచి, మన అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు కదా, దానివల్ల ఈ జంక్షన్ కొద్దిగా ఎక్కువ హెవీ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకు చూసి వాళ్ళకు పంపించాలన్నట్టు. ఇప్పుడు వివిఐపి మూమెంట్స్ అయినా ప్రజలకైనా కొద్దిగా అందుబాటులో ఉంటాం అన్నట్టు. కంపల్సరీ మేము ఇక్కడ నిలబడాల్సిందే, కంపల్సరీ మేము నిలబడాల్సిందే. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇట్లున్నది. ట్రాఫిక్ పోలీసులు అయితే తిప్పలు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఏమన్నా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి వెళ్ళాలి, కానీ ఇక ఉత్తగా అట్లా ఇట్లా తిరుగుదామంటే ఇక మీరే ఆగమవుతారు సుమి అని చెప్పి మొత్తం మీద అయితే ట్రాఫిక్ పోలీసు సార్ అయితే చెప్తా ఉన్నాడు. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ పోలీస్ సార్ల తిప్పలైతే ఇక మామూలుగా లేదు. ఇక నేను హైదరాబాద్ అంతా తిరుగుతున్న సారోల తిప్పలు ఎట్లున్నది ఏం సంగతి అని మొత్తం మీద అయితే నాంపల్లి దాకా వచ్చిన. మరి ఎట్లున్నది సార్? ఎండలో డ్యూటీ చేస్తున్నారు, మీ కష్టాలు ఎట్లున్నాయి జర చెప్పుండి ప్రజలకైతే. ఎండలు అయితే బాగానే ఉన్నాయి సార్, ప్రస్తుతం ఎండలు అయితే బాగానే ఉన్నాయి. ఈ ఎండలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమన్నా తాగుతురా ఏం సంగతి సార్? బటర్ మిల్క్ ఇస్తున్నారు, తాగుతున్నాం సార్. నీళ్ళు, వాటర్ కూడా తాగుతున్నాం. ప్రజెంట్ అయితే ఎండలు బాగానే ఉన్నాయి, ఇంకా అట్లనే చేయాలి సార్, తప్పదు డ్యూటీలు. మీ డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుంది సార్ ఈ ఎండలల్లో? మార్నింగ్ షిఫ్ట్ అయితే 6 అవర్స్, మధ్యాహ్నం షిఫ్ట్ అయితే 8 అవర్స్ ఉంటుంది. ఏమన్నా ప్రత్యేకమైన వసతులు ఏమన్నా ఏర్పాటు చేసిర్రా? ఎట్లా మీ పై ఆఫీసర్లు? ఎండలు దంచి కొడుతున్నాయి, ఎందుకంటే ఇక మామూలు ప్రజల తీరు మీరే, ఇక జర ఎండకు ఎక్కువ డ్యూటీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకేమన్నా ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేసిర్రా? ప్రత్యేకంగా ఏం లేదు సార్, ఈ అంబ్రెల్లాలో నిలబడి చేసుకోవాలి సార్ డ్యూటీలు, ప్రజెంట్ అంతే, ఏం లేదు. బటర్ మిల్క్ ఇస్తున్నారు, వాటర్ తాగుతున్నాం, బాటిల్ ఇచ్చిర్రు అంతే, గ్లూకోన్ ఇచ్చిర్రు. ఈ ట్రాఫిక్ ఎట్లుంది సార్? ఇప్పుడు ఎండలు అయితే బాగా కొడుతున్నది. ఏ టైంలో మీకు ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువ ఉన్నది? మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది సార్, మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా ఎక్కువనే ఉంటుంది సార్. 4 to 8 వరకు. మధ్యలో ఏముండదు, ట్రాఫిక్ ఏముండదు, నార్మల్గా ఉంటుంది ట్రాఫిక్. మీరు దగ్గరుండి చూస్తున్నారు పరిస్థితులు ఎట్లున్నాయి ఏం సంగతి అని చెప్పి, మొత్తం మీద అయితే ప్రజలకు ఏం జాగ్రత్తలు చెప్తారు సార్? ఈ మార్నింగ్ అయితే, మధ్యాహ్నం అయితే రావద్దు సార్ ప్రజలు, ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా 4 to 8 తర్వాతనే ఎక్కువ వస్తున్నారు సార్ జనాలు. చూసిరు కదా, మొత్తం మీద అయితే ఇది పరిస్థితి. ఇక మరి ఇట్లున్నది మొత్తం మీద ట్రాఫిక్ తిప్పలైతే. ఇక సారోళ్ళు ఒకటే ముచ్చట చెప్తున్నారు, అనవసరంగా మీరు బయటికి వెళ్ళకుండా ఆగం కాకుండ్రి అని. ఇక ఇది సుమి మొత్తం మీద అయితే కథ. ఈ ఆఫీసులో పాలు లేకుండా నాకే బాధ, చక్కెర లేకుండా నాకే బాధ, ఏది లేకుండా నాకే బాధ. ఎండలు పాడిగలు ఎంత మండిపోతున్నాయి, మస్తు ఎండలు కొడుతున్నాయి. ఈ పోలీసు వాళ్ళు కానీ, ఈ కూలీ పని చేసేటోళ్ళు కానీ, వాళ్ళందరూ ఎండలు ఎట్లా పని చేస్తారో ఏందో. నేను ఒక 5 నిమిషాలు బయటకు వస్తేనే గిలగిల కొట్టుకుంటున్నా, మాడిపోతున్న చీమలాగా. వీళ్ళందరూ కూలీ పని చేసేటోళ్ళు పాపం, వీళ్ళ పరిస్థితి ఎట్లుందో, ఎంత ఎండలలో మండిపోతున్నారు.
ఇంత ఎండలు మండిపోతున్నాయి, గిలగిల కొట్టుకుంటున్నాయి. అబ్బాబాబా ఏం ఎండలు కొడుతున్నాయా, కాలని కచ్చుమానని మొత్తం మీద ఇక చెప్పులు లేకపోయా పాపము, ఇక ఇంత గుడ్డు పడేస్తే ఆమ్లెట్ అయ్యేటట్టు ఉన్నది. ఎండలు ఏ తీర్లో కొడుతున్నాయి ఏం సంగతి. ఇక మరి నా ఒక్కరికే ఇంత బాధ వచ్చిందా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎంత బాధ ఉన్నది ఏం సంగతి అని. మొత్తం మీద అయితే అన్న ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఎండలకు ఎట్లా తిరుగుతున్నారు? పిచ్చ పిచ్చగా ఉంది, హాట్గా నాకైతే కాలు సురు మాటరే బుగ్గలు వచ్చినట్టు ఉన్నది పరిస్థితి. ఇక మీకెట్లు గుండు మాడిపోతుంది, మారిపోతుందా? గుండు మీద బొచ్చు కూడా ఊడిపోతుంది. చూసిరు కదా కథ, ఎండకు గుడి మాడిపోతుంది, గుడి మీద మొత్తం మీద బొచ్చ అయితే ఊసిపోతుంది అనమాట. ఆ ఒక్కరి లేదు ఒక్కొక్కరి బాధ మరి అట్లుంటది. మొత్తం మీద అయితే ఇగో ఇంకా చాలా మంది వస్తున్నారు, మళ్ళీ అడిగి అయితే తెలుసుకుందాము. అక్క ఎండలు ఎట్లా కొడుతున్నాయి? అవి చూసిరుగా ఎండ దెబ్బకి అట్లా మరలిపోతున్నారు. పరిస్థితి మొత్తం మీద అయితే ఆగమున్నదుల్లో ఎట్లా ఏం చేసేటట్లేదు. కారు అయితే చిన్న మడతలేవు ఈ ఎండలు అయితే. ఇక మొత్తం మీద ఆట వనల బతికి ఎట్లున్నది ఏం సంగతి, అందరికి ఎండలు ఎట్లా కొడుతున్నాయి అడిగి అయితే తెలుసుకుందాం. చూస్తా ఉన్నారు కదా ఎండలు బయట ఎట్లా కొడుతున్నాయో. రోడ్డు మీద గుడ్డు వేస్తే వచ్చి చూస్టాల కల్లా ఆమ్లెట్ అయ్యేటట్టే ఉన్నది పరిస్థితి. అవో గతకాలం కొడుతున్నాయి ఎండలు. మరి ఇక చెరుకు రసం తాగుతున్నాడు అన్న, ఎట్లా కొడుతున్నాయి అన్న? విపరీతమైన ఎండలు. ఒక 15 ఏళ్ళ సంది ఇంత ఎండలు ఎప్పుడు చూడలేము మేము. చాలా ఎండలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎండకు తట్టుకోలేక జ్యూసులు తాగుతున్నాము. ఆ జ్యూస్లో ఐస్ కలుపుతున్నారు. మంచిదా చెడ్డదా అయినా కూడా మేము జ్యూసులు తాగుతున్నాము. ఇక్కడ చాలా ప్రజలకు చాలా కనీసము ప్రభుత్వము అక్కడక్కడ నీటి వసతి కూడా కాలేదు, చలివేంద్రాలు పెట్టలేదు. చలివేంద్రాలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వడదెబ్బ కొట్టకుండా కొన్ని నివారణలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక వెనుకడికి ఎట్లుండే అంటే ఇక బాధ వచ్చి నెత్తి మీద చేతులు పెట్టుకొని పోతుర్రి. ఇప్పుడు ఎండకు నెత్తి మీద చేతులు పెట్టుకొని పోతుర్రా, మరి పోయేటోనికి ఏమన్నా బాధ ఉందా, ఏం సమాధానం అయితే లేదు అట్లున్నది పరిస్థితి. ఎండలకు ఎలా అంటే క్యాపులు పెట్టుకొని లేకుంటే ఏదైనా తడి బట్ట వేసుకొని తిరిగే వాళ్ళము. ఇప్పుడు అలా తిరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బస్సులు అలా ఫుల్ ఎక్కడ పోయినా ఫుల్లే ఉంది. ప్రజలు ఎండ 12 అయినా 1 అయినా ఎక్కడైనా రోడ్ల మీద పబ్లిక్ పనుల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కడుపు బాధ వాళ్ళకు, కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. ఈ ఎండను తట్టుకోవడం చాలా కష్టం ఉంది. ఈ ఎండలు ఇంకా ఇప్పుడు ఎట్లా ఉందంటే మేలు ఇంకెట్లుంటుంది అని చెప్పి ఊహించుకుంటే చిన్న ఉన్నప్పుడు మీ తాత కొట్టిన దెబ్బ ఎక్కున్నదా, లేకపోతే ఇప్పుడు ఎండ దెబ్బ ఎక్కున్నదా? ఇప్పుడే దెబ్బ ఎక్కువ. చిన్న తాత కొట్టినైతే చల్లగా ఉంటుండే, ఇది ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఎండనే ఉంటుంది. ఈ ఎండలు మామూలుగా ఉన్నాయా నాయన, చాలా భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఇప్పుడు ఈవేళ 43 ఉన్నట్టుంది బహుశా. ఈ ఎండలకి తట్టుకోలేక రోడ్డు మీద అదుగు ఆయన జ్యూస్ ఎలా తాగుతుంటే అలాగే బటర్ మిల్క్ అయితే తాగాల్సి వస్తుంది. ఇక మరి టోపీ అయితే మొత్తం మీద కొన్నావు, టోపీ ఎండల కోసమే కొన్నావా? మరి ఏం చేస్తాను, నెత్తి మీద ఇంటికి ఊడిపోతున్నాయి ఎండకి, అందుకనే టోపీ కొనుక్కొని పెట్టుకోవాల్సి వచ్చింది. ఎండ కోసమే టోపీ కొంటా, అది విషయం. ఎండల కోసం మొత్తం మీద అయితే టోపీ కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేసిండు. ఇక మరి అట్లున్నది ఎండల కథ అయితే. మరి ఎండల వల్ల ఏమన్నా తాగుతున్నావా కొత్తగా జ్యూసులు, మరి పండ్ల రసాలు, మరి ఇంత చల్ల ఏం చేస్తాం ఆయన, బటర్ మిల్క్, జ్యూసు, ఆ చెరుకు రసం ఏ తాగుతున్నాం. మరి వాటి వల్ల రోడ్డు మీద నడవాలంటే ఇబ్బంది, కూర్చోవాలంటే ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది ఎండల వల్ల. ఎక్కడా కూడా చలివేంద్రాలు ఎక్కడా పెట్టలేదు, పెట్టాలి. మరి ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పడతారు కదా, చలివేంద్రాలు పెట్టుకోవడం ఇవన్నీ చూసుకోవాలి కదా. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అసలు. అన్న ఏడికెళ్ళి వస్తురే ఎండలు ధూమ్ తడాక కొడుతున్నాయి. అవునా అన్న, గట్టిగా ఉంది నా 45 degrees ఎండ ఉంది, గట్టిగా ఉంది. ఎండలు కూడా బయట రాలేకపోతున్నాం. హెల్మెట్ పెట్టుకున్నావు కానీ కథ, హెల్మెట్ పెట్టుకునే బదులు ఇంత ఏమంటారు ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటే అట్లనే ఉంది అన్న. అమ్మ ఏడికెళ్ళి వస్తున్నారమ్మా? మేము ముగ్గురు ఒకటే సార్, ముగ్గురు ఒకటే. కొడుతున్నారు ఇప్పుడు ఎండల పెళ్లిల సీజన్ ముందే. ఇంటికి పోతున్నాం సార్, బయట నుంచి వచ్చాము. మరి ఏమన్నా రాయిరా ఇంత ఎండ పూట అట్లే తోలుకపోతున్నా మీ కొడుకు? తాగాం సార్, వాటర్ తాగాం. మళ్ళా అయితే చక్కెర వస్తే ఎవరైతారు మీకు కానీ. ఇక మొత్తం మీద అయితే ఇట్లున్నది అమ్మ ఎండలు. ఇక ధూమ్ తడాక కొడుతున్నాయి ఎండలు అయితే. భయ్యా కైసే ధూప్ పూరా ఎండా? बहुत ज़्यादा धूप है इधर, मतलब दोपहर के समय बाहर निकलना बहुत मुश्किल होता है और ह्यूमिडिटी बहुत ज़्यादा है इधर। हम यहाँ पर स्टूडेंट से कोचिंग लेते हैं, यहीं तक कि हॉस्टल में रहना भी बहुत मुश्किल होता है क्योंकि धूप ज़्यादा रहती है और गर्मी भी होती है। और यहाँ मतलब
पानी की सुविधा वगैरह रखना चाहिए स्टेट गवर्नमेंट की तरफ से कि जो होता है ना मतलब एक वाटर पॉइंट वगैरह होता है हर 100 मीटर की 200 मीटर के अंदर रखना चाहिए कि लोगों को पानी की सुविधा हो। और गर्मी बहुत ज़्यादा है, अभी तक तो और 1 महीने तक गर्मी रहेगा। और बारिश भी इधर इतना ज़्यादा नहीं होता है, तो आप देख सकते हैं हर जगह सिर्फ कंक्रीट की दीवारें, कंक्रीट के बिल्डिंग्स और रोड से। तो जब बारिश जब होती है तो कोचिंग लेते कितने टाइम आते पूरा धूप पे, मॉर्निंग इवनिंग ऐसा पूरा चलता? जो 11 बजे से अभी 1 बजे तक मेरा कोचिंग रहता है। तो जब कोचिंग ख़त्म होता है तो यहाँ से रूम को 2 किलोमीटर होता है रूम, तो चल चल कर जाना पड़ता है, तो बहुत गर्मी रहता है। और मतलब पसीना भी बहुत बहता है। ठीक है పూరా ఎండ కొడుతుంది ఇక మరి చూసుకో ఇక మరి ఎండలు ఆగమైపోతావు ఇక పోయి చల్ల తాగు ఇంత ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఏం సంగతి? ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికోసం చలివేంద్రాలు పెడితే బాగుంటుంది ఎక్కడైనా కానీ. ఇక పెట్టలేరు ఆయా మరి మీ దగ్గర చలివేంద్రం? లేదు లేదు, చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కడ లేవు. ఇక మరి ఎక్కడ బయలుదేరినావు మొత్తం మీద? స్కూల్కి హాలిడేస్ ఇచ్చినారు పిల్లలకి, ఇదే ఎల్లమ్మ టెంపుల్కి పోయి ఇట్లే వస్తున్నాం. ఎంత మీ ఎండలే ఎక్కడ తిరుగుతున్నావు? ఏడిట్లా గుడికి వేస్తున్నాం. ఇక రేపడిసాంది మొత్తం మీద సెలవులు కదా, ఇక మరి ఏమేమి ప్లానింగ్ చేస్తున్నావు? పతంగ ఎక్కిద్దాం అనుకుంటున్నావా, ఆటలు ఆడదాం అనుకుంటున్నావా, ఫుట్బాల్ అనుకుంటున్నావా? ఇంట్లో ఆడుకుంటాను, చదువుకుంటాను. అంతేనా? ఇక మంచి మనిషి ఉన్నావు కానీ ఎండలో తిరుగుతావా మరి? తిరగండి. ఎక్కడ తిరగకు, మొత్తం మీద మంచిగా ఉండు. ఆ ఈత కొట్టడానికి అక్కడ ఇక్కడ పోకు, ఎండలో నిమ్మలంగా ఉండు, ఇంట్లోనే ఉండు, ఓకేనా? ఇక మరి పైలం ఇక మరి बहुत ज्यादा है। धूप के लिए रक्षण के लिए क्या क्या किया? जी के लिए प्रोटेक्शन के लिए धूप से मैं कुछ भी नहीं, सिर्फ एक स्कार्फ. स्प्राइट ऐसा थम्स अप? नो नो नो, आई डोंट लाइक दैट वन. यस, धूप बहुत ज्यादा है. हाँ. प्रोटेक्शन के लिए पूरा क्या क्या थम्स अप ऐसा? No no, only buttermilk or something like lassi only, not cold drinks. Where are you going now? Hostel. Hostel. I came from what we called my classes. Okay. कितने टाइम कितने बार दूर ज्यादा ये धूप में? 2 times only. 2 times only. हाँ. कैसे होता है पूरा ये चक्कर వచ్చినట్టు అయితే? No 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 no. पूरा चक्कर आते धूप के लिए? हाँ. Nowadays so much heat is there, but I am doing exercise regularly. I am taking care of myself. That's why not that much. Thank you. ఎండ బాగానే కొడుతున్నట్టున్నది కథ. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇట్లున్నది కథ. ఇక ముగ్గురు పుటగాలు అయితే వస్తున్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక అన్న ఎండ ఎట్లున్నది బయట, ఎండ ఎట్లా కొడుతుంది? భయపడి పోతా ఉన్నారు. మొత్తం మీద అయితే ఎండకు ఆ తీరున్నది కథ. ఇగో మొత్తం మీద ఎక్కడో అక్కడ ఎండ, రోడ్లన్నీ ఖాళీగా అయిపోయినటువంటి పరిస్థితి అట్లున్నది. మళ్ళా ఇక మీరు ఇక వస్తున్నది ఎండలు ఎట్లా కొడుతున్నాయి అమ్మ? అవి చూసిరుగా ఎండ దెబ్బకే భయపడిపోతున్నది ఆమె, అట్లున్నది మొత్తం మీద అయితే కథ. ఇగో ఇంకా చాలా మంది ఉన్నారు, మళ్ళీ ఎండ దెబ్బకు మొత్తం మీద అయితే చుట్టాలు వస్తున్నారు. ఈడ ఏ ఊరికి వేస్తున్నారు, ఏం సంగతి అని అడిగే తెలుసుకుందాము. అక్క ఏడుకో వేస్తున్నారు? మేమా బల్కంపేట వెళ్ళాలి, యాదాద్రి నుంచి వస్తున్నాం. యాదాద్రి నుంచి వస్తురా? గుడికి మొక్కనికే పోతురా? దర్శనానికి వెళ్తున్నాం. ఇక మరి పెళ్లిల పూట ఎండలు అయితే ధూమ్ తడాక కొడుతున్నాయి, మరి ఎట్లున్నాయి మీ దగ్గర? అంత మొత్తం తెలంగాణలో ఎట్లా ఉందో అది ఇక్కడ కూడా అలాగనే ఉంది, కానీ పిల్లలతో రావడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే అంతే. మరి ఎండ దెబ్బకు ఇక ఉండేటట్టున్నదా పోయేటట్టున్నదా కథ? ఏమన్నా నీళ్ళు ఆగిరా మరి ఎండకు? అమ్మ పొద్దు నుంచి ఎన్ని బాటిల్స్ మస్తు వాటర్ తాగి పిల్లలతో వెళ్ళాలంటే పిల్లలు వినరు కదా, ఇక కంపల్సరీ వెళ్ళాలి, ఇక వెళ్ళాలి. అవ్వ పెదవ అప్పుడు వెనకడికి బువ్వ తింటే ఎక్కువ అవుతుండే ఖర్చు, కానీ ఇప్పుడు ఎడ దెబ్బకు నీళ్ళు తాగితే ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవుతుంది, రోగాలు కూడా వస్తున్నాయి. రోగాలు కూడా 2 బాటల నీళ్ళు అయిపోయినాయి. ఇప్పటికి ఎండ బాగుంది.
ఇప్పుడు ఏడుకోతురు గుడికోతున్నారు బల్కంపేట బల్కంపేట గుడికోతున్నారు అవును. ఇక మొక్కొని దేవునికి జర ఎండలు తక్కువ కొట్టాలి వానలు పడాలి మనకు వానలు పడాలి బతుకంతా అంతే చూసిరా పెళ్ళిళ్ళు అయితే ఇక బాగానే ఉన్నాయి ఎండలు కూడా బాగా మరి శత్రాన తెచ్చుకోకపోయారు ఎండ దెబ్బ ఇక ఏడ పిల్లలను ఇంకా చతురేక నుంచి తీసుకురావాలి పట్టుకోవడానికి కష్టం ఉంది మాకు పడుకున్నాడు పాపం మా వాడు ఇప్పుడే లేచిండు ఇక మొత్తం మీద అయితే కథ ఇట్లా ఎడ దెబ్బకి శత్రి తెచ్చుకుందామంటే శత్రి ఎడ పట్టుకుందు పిల్లలు ఎడ పట్టుకుందు మయా అట్లున్నది అంటారు మొత్తం మీద అయితే కథ ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఎండలు గీతీరనే ఇప్పుడు కొడితే మరి వచ్చే తాప ఇంకెంత కొడతాయో వచ్చే నెల మేల ఇంకెంత కాలం కొడతాయో ఏమో మొత్తం మీద అయితే పరిస్థితి ఇట్లున్నది ఎండలు అయితే ఇక ధూము తడాగా కొడుతున్నాయి ఇక బతకని స్టార్ట్ లేవు ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఏ పొద్దుగా నడిచింది ఆటో నడిపిస్తున్నట్టు ఎండలు మస్తు కొడుతున్నాయి ఎండకు తిరగలేకపోతున్నాం తిరగలేకపోతున్నావా మస్తు చెమటలు పట్టినట్టు చెమటలు పట్టినాయి గిరాకేమీ లేదు రేవంత్ రెడ్డి చేసిన పనికి మాకు బర్బాద్ చేసిండు ఇక పూట గడవదు మనకు బయటికి వెళ్ళకపోతే ఎండలేమో గీ తీర్లా ఏ మరి ఎట్లున్నది పరిస్థితి ఏమన్నా తెచ్చుకున్నావా చల్లగా ఇంత పూటకు ఏం లేదు తినాలి హోటల్లో పోయి అంతే మరి ఆటో మీద అవి వేస్తారు కానీ తటి సంచో ఏదో ఒకటి ఏం వేసినా ఎండలకు ఆగుతలేదు కదా ఆడికి 3 టాపులు ఉన్నాయి ఈ 3 అయినా కానీ ఎండకు ఆగుతలేదు గిరాకీ తక్కువ మొత్తం ఫ్రీయే బస్సులు లేడీస్ మొత్తం బస్సులో పోతుండ్రు ఇంకా జెంట్స్ అంటవా ఎవరో వాళ్ళకందరికి బైకులు కార్లు ఉండే ఇంకా ఎవడో వాళ్ళు ఇష్టపడితే ఎక్కుతారు లేదంటే లేదు అదొక దెబ్బ ఇప్పుడు ఇదొక దెబ్బ 2 దెబ్బలు ఇప్పుడు బండి పైన నెలకు 14,000 కట్టాలి ఇంకా 4 నెలలే కట్టగా ఒక నెల చూస్తాడు వాడు గుంజుకొని పోతాడు అండి మొత్తం మీద ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అన్న ఎట్లున్నది గిరాకీ ఏం సంగతి 10 రూపాయలు గిరాకీ అని చూస్తున్నావు కదా 10 రూపాయలు లోకల్ ఏం లేదు గిరాకీ ఏం లేదు బస్సులు పిరాయిన కాడ నుంచి ఏం లేదు గిరాకీ లేదు ఏం లేదు పొద్దున్న నుంచి 400 చేయాలి ఉల్టా గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో ఇవ్వాలా ఏం ఇవ్వాలా అసలు ఏం అర్థమవుతలేదు ఆటో నడుపుతుంటే ఇట్లా ఎట్లా వస్తున్నది గాలి చల్లగా వస్తున్నదా ఎత్తగా వస్తున్నదా చెమటలు వస్తున్నాయి అన్న చూస్తూనే ఉన్నావు నువ్వు మళ్ళీ ఉల్టా మాట్లాడతావు ఏందన్న చెమటలు చూడు నువ్వు ఏం ఏం పబ్లిక్ రోడ్లు అవినా చూడు ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూసినావు ఆ దూపు ఆడుతుంది పెదవులు ఎండకపోతున్నాయి చూడు గడిపోతున్నాయి ఇచ్చిన 10 రూపాయలు చూడోళ్ళకు పెడుతున్నావు ఆడడం కూర్చో ఏం లేవు గిరాకే లేదు అసలు ఎండలు అయితే ఇక ధూమ్ తడాకా కొడుతున్నాయి ఒకసారి అడుగుదాం ఏడుకోతున్నారే అన్న ఏం కథ మేము అమీర్పేట వెళ్తున్నాము ఇక్కడ వచ్చాము షాపింగ్కి వచ్చాము అమీర్పేట పోయేలోపు ఆగమయ్యేటట్టున్నది ఎండ విపరీతమైన ఎండ ఉన్నది అన్న విపరీతమైన ఎండ ఉన్నది కళ్ళకి తట్టుకోలేకపోతున్నాం చాలా ఇబ్బందిగా ఉన్నది మరి టోపో ఏందో కొట్టుకో ఇట్లా ఇంత కొనుక్కోకపోయినావు ఈ మొత్తం మీద ఎండలకు కొంటానన్న కొంటాను ఖచ్చితంగా కొంటాను ఇట్లున్నది ఇంత మరి విపరీతమైన ఎండ తట్టుకోలేకపోతున్నాం చాలా ఉన్నది బయట సెగనే ఇంట్లోకి పోయినా సెగనే కథ అంతే మొత్తం ఇంకా ఇదిగో వచ్చాము ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుందని వచ్చాము ఇక్కడికి అంతే ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారే ఈ ఎండలకు అన్ని పనులు పని చేస్తామన్నా ఏం పని లేదు ఎండ విపరీతమైన ఎండ ఉన్నది మొత్తం ఎండనే పని చూపిస్తుంది అంతే చూపిస్తుంది ఇంకా అవునన్నా మరి పొడి ఎండల ఎక్కడ మొత్తం మీద అయితే ఆగమున్నది పరిస్థితి గీళ్ళని అడుగుదాం ఇక భయ్యా కైసే ధూపు పూరా ఎండ ధూపు జాదా మర్రా బాయ్ మస్తు కొడుతుంది ఎండ ఎండకు బయటకు వెళ్ళబోతే అయితే లేదు కిందికి మీద మొత్తం కాలిపోతున్నది గరం గరం అంతేనా అంతే మరి ఇంతకు ముందు ఎండలు ఇట్లనే ఉన్నాయా ఇప్పుడే ఈ కాలమే ఇట్లున్నదా ఈ కాలమే ఇట్లా కొడుతుంది భయ ఎండ ఇటువంటి ఎండ ఎప్పుడు చూడలేవు అయితే చూడలే ఇట్లా ఎండ ఇప్పుడు చూడలే ఏం పని మీద పోయి ఇక్కడ మేము వెహికల్ రికవరీ కోసం వచ్చినాము మొత్తం కింద మీద కాలిపోతున్నది ఎండల పరిస్థితి మొత్తం మీద అయితే ఘోరంగా ఉంది భయ ఎండ అయితే ఎండలా తిరుగుడు అవుతుంది మొత్తం ఏమన్నా జాగ్రత్తలు పాటిస్తున్నావు అమలు పాటించాలా కదా చల్లటి ఏమన్నా తాగాల కూల్ డ్రింక్స్ కానీ థమ్స్అప్ కానీ ఏమన్నా మజ్జిగ అంతేనా ఇక మరి చిన్న బీరు పెద్ద బీరు మద్యం పదార్థాలు ఏమన్నా అంత పెద్దదాకా ఏం లేదు మొత్తం మజ్జిగనైతే మజ్జిగ పెరుగు అవి అయితే మస్తు అయితే ఏమోనే బయట మరి మద్యం పదార్థాలు బీరు పార్టీలు దొరకలేవట పెద్ద టాకు నడుస్తున్నది మళ్ళీ ఇష్టం వచ్చినట్టు దొరకలేదంటే తాగేటోళ్ళు తాగుతారు అవి కూడా తాగుతారు కదా తాగేటోళ్ళని అయితే ఆపలేం కదా ఇక మరి ఏడుకోతున్నావు ఇక్కడ ఇప్పుడు అమీర్పేట పోవాలి భయ్యా
ఇక గడ్డం జోర్దార్ పెంచినావు కదా మొత్తం మీద పెంచినా మొక్కు ఉంది పెంచినా అంతేనా అంతే ఏ గుడికి కొండగట్టు ఇప్పుడే ఎండలాలనే ప్లానింగ్ చేసినావా పోనీకే ఎండలలోనే ప్లానింగ్ చేయాలి కదా ఎండ మొత్తం నిండిపోతున్నాయి చెమటలు ఎండలకి అంతేనా అంతే ఇక మరి జర పైలం ఇక ఎండలు ఎట్లా కొడుతున్నాయి అమ్మా మొత్తం మీద కప్పుకొని చూసిరు కదా ఇట్లున్నది కథ మొత్తం మీద అయితే ఎండకు ఆగితేనే లేరు గంతగానం ఉన్నది కథ ఎండ ఇక మరి ఆ తీర కొడుతున్నది ఎండ ఇక వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అంతా మొత్తం మీద హెల్మెట్లు పెట్టుకొని పోతా ఉన్నారు ఎండలు అయితే గీ తీరులో కొడుతూ ఉన్నాయి సుమి ఇక మీరు కూడా జర నిమ్మలం ఎందుకంటే ఎడ దెబ్బ మరి ఇక చిన్న ఉన్నదా ఏం కథ ఆయనతో ఏమన్నా అయ్యిందే అనుకోండి దావకల్లా పాలవుతాము ఎండకు బయటికి రాకుండా ఎండకు బయటికి పోకుండా ఇంట్లోనే నిమ్మలంగా ఉండుండి